ఆదిత్యం చంద్రభౌమో బుధగురు భృగుజన్ భానుజన్ రాహుకేతూన్ నత్వా నిత్యం త్రిసంధ్యం జగదుదయధైర్యస్థైర్య సంపతు హేతూన్ జ్యోతిశ్చక్రే అశ్వతారాది ఉరుగణ సహితాన్ మేషరాశ్యాదిరాశీన్ ఏతాన్ ఆసక్తిమూర్తీన్ ఖచర సురభరాన్ భక్తిత ప్రార్థయామః. నమస్కారం. జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు వార ఫలాలు ఏ రకంగా ఉంటాయో వాటి గురించి మీకు అన్ని వివరంగా మీ రవికిరణ్ శర్మ వేలూరి మీకు చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశుల్లో ఏ ఏ గ్రహ సంచారాలు, ఏ ఏ అనుకూలతలు, ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి, ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఎలా ఉంటుంది, వీళ్ళు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం, విద్య ఎలా ఉంటుంది అనే విషయాల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు మేషంలో సంచారం చేయడం వల్ల వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం షష్ఠ స్థానంలో ఉన్నాడు కుజుడు. షష్ఠ స్థానం అనుకూలకారం, అనుకూల యోగాలు వస్తూ ఉంటాయి. అంటే కొన్ని గ్రహాలకి 6వ స్థానం కూడా విశేషమైన యోగం కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి అవటం వల్ల, కుజ అనుకూలత ఉండడం వల్ల వ్యాపారం బాగుంటుంది. అట్లాగే ఈ యొక్క అర్ధాష్టమంలో శని సంచారం, కుంభంలో శని సంచారం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. అలాగే పంచమ స్థానంలో రాహు చంద్ర సంచారం వల్ల పిల్లల వల్ల చికాకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాగే సప్తమంలో బుధ, గురు, శుక్ర, రవి సంచారం, ఆ 7వ స్థానం అనుకూల స్థానం. అందువల్ల సప్తమ స్థానంలో ఇవి ఉండడం వల్ల వ్యాపారం బాగుంటుంది, అలాగే ఉద్యోగం బాగుంటుంది. అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యతగా ఉంటారు, ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా అన్ని విద్యలు యందు రాణింపు అనేది వస్తుంది. అట్లాగే ఈ యొక్క ఏకాదశంలో కేతు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గణపతి అనుకూలత వీళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారు. అయితే శని యొక్కడే ప్రప్రథమంగా ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని వల్ల శని దోష పరిహారార్థం శనివారం శనికి నువ్వుల దానం ఇవ్వటము, అట్లాగే ప్రతి నిత్యము కూడా శనీశ్వరుడికి స్తోత్ర పారాయణ చేయటము, ఓం శనైశ్చరాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపం చేసుకోవటం ద్వారా శని అనుకూలత కలిగి ఆరోగ్య సమస్యల నుంచి ఆరోగ్యంగా ఉండి, అనారోగ్య సమస్యల నుంచి విడుబడి ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సప్తమంలో బుధుడు విశేషంగా ఈ యొక్క చూస్తున్నాడు. బుధుడు సప్తమ దృష్టితో ఈ యొక్క వృశ్చిక రాశిని చూడటము, గురుడు చూడటము, శుక్రుడు చూడటము, రవి చూడటం. ఎందుకంటే ఏ గ్రహమైనా సప్తమ స్థానాన్ని చూస్తుంది కాబట్టి ఈ యొక్క రాశిపై ఈ 4 గ్రహాల దృష్టి పడటం వల్ల విశేషమైన యోగాలు అవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈయనకి ఈ రాశిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యాపారపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మిగతా సమస్యలన్నిటి నుంచి కూడా విడవబడి గ్రహ బలం, శుభగ్రహ అనుకూలత ఉండడం వల్ల, శుభగ్రహాల వల్ల మంచి ఫలితాలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.